బద్వేల్ పట్టణంలో జరుగుతున్న సిపిఐ కడప జిల్లా సమితి రాజకీయ శిక్షణ సైద్ధాంతిక శిక్షణ తరగతుల్ని ప్రారంభించిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నియంతృత్వంగా నిరంకుశంగా ప్రజాస్వామిక హక్కులను కాలరాసి వేస్తూ తన యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 89 పరీక్షలు లీకేజీ అయినటువంటివి. అది 10th క్లాస్ సిబిఎస్ఈ దగ్గర నుండి టెట్ పరీక్ష దగ్గర నుండి నీట్ పరీక్ష వరకు లీకేజ్ అయినటువంటి అంశం దేశమంతా గమనిస్తున్నారన్నారు. ప్రకటిస్తున్నారు. ఎక్కడికి తీసుకొని పోతున్నారు? ఈ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి అమెరికా విధించినటువంటి విదేశాంగ విధానానికి తలవొగ్గి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. మళ్ళా మమ్మల్ని మించినటువంటి దేశభక్తులు ఎవరూ లేరని చెప్పి ప్రచారం చేస్తారు. మీరు అమెరికాకు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని వారికి తాకట్టు పెట్టి అమెరికా ట్రంప్ ఏం చెప్పితే దాన్ని మీరు అంగీకరిస్తూ ఇంకోవైపున మేము ఈ దేశానికి దేశభక్తులం, భారతీయులం, జాతీయత అని చెప్తే ఈ జనం నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన క్రమాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో గమనిస్తున్నాం. 6 పాయింట్ ఫార్ములా అని చెప్పాడు. అన్ని రకాల మొత్తం అన్ని అమలు చేసినామని చెప్పాడు. మహిళలకు 1500 ఇస్తామని చెప్పాడు. ఇచ్చారా? 2 సంవత్సరాలు అయింది, ఇవ్వలేదు. పైగా 5 లక్షల మందికి సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. నోటిఫికేషన్లు ఏ ఒక్కటి రానటువంటి పరిస్థితి. ఉద్యోగాల కల్పన లేదు, మహిళలకు చెప్పిన వాగ్దానం నెరవేరలేదు. పైగా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని మేము చాలా గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పాడు. స్త్రీశక్తి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే అది ఆర్టీసీ ప్రభుత్వ ఏలుబడిలో ఉండాలి. కానీ ఈరోజు మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు ఆర్టీసీని అప్పగించడానికి 3500 బస్సులు ఉంటే 2037 నాటికి మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే మరి ఏ పద్ధతిలో స్త్రీశక్తి పథకం అమలు అవుతుంది? కొత్త బస్సులు కావాలి. రాష్ట్రంలో దాదాపు ఒక్కొక్క బస్సు 12 లక్షలు 13 లక్షల కిలోమీటర్లు తిరిగి డొక్కు బస్సులన్నీ తయారైనాయని చెప్పి ఒకవైపున ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మిక వర్గం ప్రకటిస్తూ ఉంటే దానికి జవాబు చెప్పినటువంటి పరిస్థితి, మరొక వైపున ఏమాత్రం కూడా లేనటువంటి